స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమ ఎల్లప్పుడూ. సమస్తము నీకు సాధ్యమే మహిమా మహిమా యేసుకే కీర్తి ఘనతార రాజుకే మహిమా మహిమా యేసుకే కీర్తి ఘనతార రాజుకే మహిమా మహిమా యేసుకే కీర్తి ఘనతార రాజుకే మహిమా మహిమా యేసుకే కీర్తి ఘనతార రాజుకే. బాధ్యమ సృష్టిము దేవు ఆయనండి. మన బ్రతుకులు వెలిగించాడండి. ఎన్నిసార్లు మన చీకట్లో పడిపోయినా, ఎన్నిసార్లు అంధకార చీకట్లో పడిపోయినప్పుడు మన బ్రతుకులు వెలిగించే జీవగలిగే దేవుడు ఆయనేనండి. ఎన్ని బాధలు పడిపోయినప్పటికీ, ఎంతగానో లోకంలో పడిపోయినప్పటికీ నిన్ను పైకి లేవనెత్తి నీ చుట్టూగా మార్చిన దేవుడు ఆయనే. ఒక్కసారి ఆయన జ్ఞాపకం చేసుకున్నామండి. మనం అందరం హృదయపూర్వక జీవగలిగే దేవుడు మనసులో జ్ఞాపకం చేసుకోవాలి. హృదయపూర్వక ఆనందిస్తున్నామండి. ప్రతి వారు పాడదామండి, ప్రతి వారు చెప్తామండి, దేవుని స్తోత్రాలు చెప్తామండి. మార్గము సత్యము జీవమైన బ్రతుకును వెలిగించెను సువార్త పరపత్రికగా మలచి నీ సాక్షిగా ఉన్నమలగా జీవించను. మరలా చెప్తామండి, మరలా చెప్తాం. నీ కొరకే జీవించను, నీ సువార్తనే ప్రకటించను, నీ కొరకే. మరలా చెప్తామండి, మరలా చెప్తాం. నీ కొరకే జీవించను, నీ సువార్తనే ప్రకటించను, నీ కొరకే జీవించను, నీ సాక్షిగా నిలబెట్టును. నీ కొరకే జీవించను, నీ సువార్తనే ప్రకటించను, నీ కొరకే జీవించను, నీ సాక్షిగా నిలబెట్టును.
రెండు చేతులు జోడించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. వాక్యాలు బోధిస్తుండగా దైవజనులతో మీరు మాట్లాడి వచ్చిన ప్రతి బిడ్డను నేస్తాలు కప్ చెప్తూ ఉన్నాను. కూడా వచ్చిన ప్రతి బిడ్డ నేస్తాలు కప్ చెప్తూ ఉన్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండు చేతులు పైకి ఎత్తి, రెండు హస్తాలు పైకి ఎత్తి, ఇదిగో ప్రభువా నేను ఇక్కడ ఉన్నాను నాయనా, నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నాను ప్రభువా. ఇది మొదలుకొని నీ నామమై మాత్రముగా నేను జీవిస్తాను. ఇది మొదలుకొని నేను నా కుటుంబము నీ కొరకు మేము జీవిస్తాము తండ్రి. ఇది నీవిచ్చిన ప్రాణము, ఇది నీవిచ్చిన బ్రతుకు, ఇది నీవిచ్చిన భాగ్యము, ఇది నీవిచ్చిన ఘనత నీ కొరకు మాత్రమే, నీ మేలు కొరకు మాత్రమే మేము జీవిస్తాము తండ్రి. యేసయ్యా చెప్పులు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుందాం. మరొక అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు, మరొక అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఎంతవరకు నీ ఇష్టమైన రీతిలోనే బ్రతికి ఉన్నావు. ఇక మీదట ఈ జీవితము నీది కాదు. ఈ జీవితము ప్రభువుని, ప్రభువు కొరకు మనం జీవితాము, ప్రభు రాజ్యము కొరకు మనం జీవితాము, ప్రభు రాజ్య స్థాపన కొరకు మనం జీవిస్తాము. యేసయ్యా నీ కొరకు ఎందుకు మరణించాడు, ఆయన ప్రాణము నీ కొరకు ఎందుకు ఇచ్చాడు, ఈ జీవితంలో రుజువు చూపించుకోవాలి. అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని శాఖల ద్వారా గొప్ప మరొక అవకాశాన్ని మనకి దేవుడు ఇచ్చాడు. ఈ దీపము అనేక మందికి వెలుగుకరమైన దీపముగా, ఆశీర్వాదకరమైన దీపముగా నీవు మారాలి. మన జీవితాన్ని ప్రభుత్వంలో చాలా సమర్పించుకుంటాం. మహాగండ ప్రేమ స్వరూపిణి పొందనాలి. అద్భుతాలు చేసేవాడానికి స్తోత్రాలు, ఆశ్చర్యకారాలు చేసేవాడానికి వందనాలు నాయన.
ఈ సమయంలో మరొకసారి మేము అందరం నీ హస్తాలకు అప్పచెప్తున్నాం తండ్రి. అయ్యా బలమైన వాక్య పరిచర్య నీ దైవసేవకులు త్వరగా మాట్లాడుకున్నారు ప్రభువా. అయ్యా మేము వెలిగించే కొంచెం ముఖ్యంగా కాదు కానీ అది అందరికీ వెలిగించే అయ్యా స్థలంలో పెట్టాలి కనుక ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఈ మైక్ స్మరణ ప్రతి ఒక్కరు తండ్రి ఈ నామమని ఆత్మగా జీవించడానికి ఇంకా అనేక మంది చీకట్లు జీవిస్తూ అనేక మంది ఈ పెట్టు తిరిగి నీ నామాన్ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. అయ్యా నీ వాక్యము చేత మమ్మల్ని పట్టుకోండి, అయ్యా నీ కృపలో మమ్మల్ని పట్టుకోండి. నీ బలిష్టమైన రెక్కల క్రింద నాయన మేము దేన మనసు కలిగి జీవించడానికి కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా. మేము బ్రతుకు దినములన్నీ ప్రభువా మేము ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నుంచి బిడ్డగా నీ నామాన్ని మహిమపరిచే కుటుంబముగా మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఈ పరిస్థితి ఆయన ఆశ కలిగి అద్భుతాలు చేయమని ఆశ్చర్య కార్యాలు చేయమని తండ్రి నీ ఎక్కడికి వచ్చిన అన్ను ప్రేమించే దేవుడు కనుక అందరికి మరొక అవకాశాలు విరిచినందుకు మీకు స్తోత్రాలు. మరొకసారి నీ కొరకు మంట కలిగిన బిడ్డలుగా నాయన, నీ కొరకు రోషము కలిగిన బిడ్డలుగా నాయన, నీ కొరకు అయ్యా నీ నామమహిమార్థం కొరకు ఏదో ఒక పని చేయాలి. ఏ వాటి రీతిగా దీవించి ఆశీర్వదించమని